నిశ్శబ్ద గర్జన. తెలుగమ్మాయి, జ్యోతి, వెలుగులు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తున్న కుంభవృష్టి. వెలవెలబోతున్న స్టేడియం. చుట్టూ నిశ్శబ్దం. కానీ ట్రాక్పై మాత్రం ఒక మెరుపు మెరిసింది. భారత హర్డిల్స్ సంచలనం. తెలుగు తేజం జ్యోతి ఎర్రాజీ తన వేగంతో కొరియా గడ్డపై చరిత్రను తిరగరాసింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ -2025లో 100 మీటర్ల హర్డిల్స్ను కేవలం 12.96 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని గెలవడమే కాదు, కొత్త రికార్డును నెలకొల్పింది. జపాన్ స్టార్ యుమి తనకా, చైనా సంచలనం వు యానీ వంటి హేమాహేమీలతో పోటీపడినా జ్యోతి పట్టుదల ముందు వారు తలవంచక తప్పలేదు. ప్రారంభంలో కొంచెం నెమ్మదించినా 8వ హర్డిల్ దాటిన తర్వాత జ్యోతి పుంజుకున్న తీరు అద్భుతం. ఫినిషింగ్ లైన్ వద్ద ఆమె ప్రదర్శించిన వేగం ప్రపంచ స్థాయి అథ్లెట్లకు సైతం సవాల్ విసిరేలా ఉంది. ఈ సీజన్లో తొలిసారి 13 సెకన్ల మార్కు కంటే తక్కువ టైమింగ్ నమోదు చేసేలా చేసి చరిత్ర తిరగరాసింది జ్యోతి. కోచ్ జేమ్స్ హిల్లర్ పర్యవేక్షణలో జ్యోతి పదును దేలింది. ఆమె శారీరక దృఢత్వం, రేస్ ఇంటెలిజెన్స్ పెరగడమే ఈ విజయానికి కారణమని కోచ్ ప్రశంసించారు. విశాఖపట్నంలోని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన జ్యోతి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. అప్పు తెచ్చుకున్న షూలతో మొదలైన ఆమె ప్రయాణం నేడు ఆసియా ఖండం గర్వించే స్థాయికి చేరింది. పారిస్ ఒలింపిక్స్లో ఎదురైన నిరాశను జ్యోతి బలంగా తిప్పికొట్టింది. ఈ పసిడి పతకం ఆమె మానసిక స్థైర్యానికి, పోరాట పటిమకు నిదర్శనం. 2023 బ్యాంకాక్ విజయంలాగే ఇక్కడ కూడా ఖాళీ గ్యాలరీల మధ్యే జ్యోతి గెలిచింది. చప్పట్లు, ఈలలు లేకపోయినా తనతో తాను పోటీ పడుతూ సమయాన్ని జయించడమే ఆమె నైజమని మరోసారి రుజువైంది. ఈ విజయంతో జ్యోతి వరల్డ్ ఛాంపియన్షిప్ అర్హతకు చేరువైంది. నిపుణుల అంచనా ప్రకారం ఆమె త్వరలోనే 12.73 సెకన్ల గ్లోబల్ స్టాండర్డ్ మార్కును కూడా అధిగమించనుంది.